అందరికీ నమస్కారం. ఈరోజు నేను ఒక మంచి కథతో మీ ముంగటికి వచ్చాను. ఈ కథ ఒక కోతి యొక్క కథ. అనగనగా ఒక గ్రామం ఉండేది. ఆ గ్రామానికి దగ్గర ఒక అడవి ఉండేది. ఆ గ్రామ ప్రజలు అడవికి వెళ్ళాలంటే చాలా భయపడేవారు. ఎందుకంటే అటువైపు నుంచి ఏమొస్తుందో ఇటువైపు నుంచి ఏమొస్తుందో తెలియకుండా ఉండేది. మొత్తం చెట్లే. ఆ అడవిలో అన్ని జంతువులు స్నేహంగా ఉండేవి. 5 గంటల నుంచి 6 గంటల వరకు, అంటే 1 గంట, జంతువులన్నీ వారి వారి ఇంట్లల్లో ఉండేవి. అవి బయటకి వచ్చేవి కాదు. ఎందుకంటే అడవికి రాజైన సింహం ఆ గంటల్లోనే వేటాడుతాడు. అందుకని ఏవి బయటకు వచ్చేవి కాదు. అలాగే 12 గంటల నుంచి 1 గంటల వరకు కూడా సింహం వేటాడేది. అప్పుడు కూడా బయటకి వచ్చేవారు కాదు. మళ్ళీ రాత్రి 6 గంటల నుంచి 7 గంటల వరకు కూడా చేసేది. మిగతా సమయంలో అన్ని జంతువులు కలిసిమెలిసి ఉండేవి, సింహం కూడా. కొన్ని రోజుల క్రితం ఒక కోతి తప్పిపోయింది. ఆ కోతియే మన దాంట్లో మెయిన్ క్యారెక్టర్. తర్వాత కోతి అడవిలోకి వచ్చిన వెంటనే అన్ని జంతువులు ఎందుకు ఇక్కడి నుంచి వెళ్ళిపోయావు, మేము ఎంత వెతికామో తెలుసా అని అడిగారు. అది విన్న కోతి సంతోషపడి, నేను కంప్యూటర్ నేర్చుకోవడానికి పట్టణానికి వెళ్ళాను అని జవాబిచ్చింది. ల్యాప్టాప్ అంటే ఏమిటి అని అన్ని జంతువులు అడిగారు. సింహం విని, ఇది మన జంతువు జాతికి ఏమీ అవ్వదు కదా అని అడిగింది సింహం. అది విన్న కోతి, మీకు డౌట్ ఉంటే రండి నాతో, నేను ఒక ఇల్లు కట్టుకున్నాను అని చెప్పింది కోతి. అందరికీ డౌట్ ఉంటే రండి, మీకు ల్యాప్టాప్ ఏంటో అని చూపిస్తాను అని అన్నది కోతి. అన్ని జంతువులు కలిసి కోతి వాళ్ళ ఇంటికి వెళ్ళాయి. అక్కడ చాలా ల్యాప్టాప్లు చూసిన జంతువులన్నీ ఆశ్చర్యపోయాయి. ఇవన్నీ మనుషుల దగ్గర ఉంటాయి కదా, నీ దగ్గర ఎలా ఉన్నాయని అన్ని జంతువులు అడిగారు కోతిని. కోతి ఇలా ఆన్సర్ ఇచ్చింది, నేను నేర్చుకోవడానికి వెళ్ళా అని చెప్పాను కదా, అక్కడికి వెళ్ళి ఇవన్నీ తీసుకొచ్చాను. మీకు అభ్యంతరం లేకపోతే రోజు వచ్చి వీటిలో ఆడుకోవచ్చు. చాలా గేమ్స్ ఉన్నాయి, మీకు నేను వీటిని చూపిస్తాను అని చెప్పింది కోతి. అలాగే సింహం కోతి దగ్గరికి వచ్చి, ఈ ల్యాప్టాప్లన్నీ బాగానే ఉన్నాయి, నువ్వు ఇందులో ఏమైనా కథలు పట్టావా అని సింహం అడిగి. కోతి ఏమో ఆలోచిస్తూ ఆన్సర్ ఇచ్చింది, ఏంటంటే నేను ఒక వెబ్సైట్ స్టార్ట్ చేశాను. ఆ వెబ్సైట్ పేరు www.కారడవి.com. ఎవరికైనా మనుషులకి అడవిలో ఎవరైనా తప్పిపోయారని సమాచారం కావాలంటే ఈ వెబ్సైట్ ఓపెన్ చేసి అడిగితే చాలు, వాళ్ళ లొకేషన్ పంపించేస్తాను అని బదులిచ్చింది కోతి. అది చూసిన సింహం, ఏంటి, ఒకవేళ మన జంతువుల జాతికి ఏమన్నా అయితే ఎలాగని అడిగింది సింహం. కోతి, అలా కాదు, నేను జస్ట్ తప్పిపోయిన వాళ్ళకు మాత్రమే ఇస్తాను, దొంగలకు ఇవ్వను అని జవాబిచ్చింది. అది చూసిన సింహం, ఏమైనా తేడా రావాలి, నేను మామూలు సమయంలో వేటాడుతా కదా, అలా కాకుండా నేను మామూలు సమయంలో కాకుండా ఆ నిమిషంలోనే నేను వేటాడుతా అని అన్నది సింహం. అది విన్న కోతి, అమ్మ అంత చాలకండి సింహం గారు, నేను అలా ఏమి చెయ్యను అని జవాబు ఇచ్చింది కోతి. ఇటుపక్క ఇలా ఉండగా గ్రామంలోని సర్పంచ్ గారు కిడ్నాప్ అయ్యారు అని సమాచారం పోలీసులకు అందగానే వారి ఇంట్లో అందరికీ ప్రశ్నల మీద ప్రశ్నలు అడుగుతూనే ఉన్నారు. సామాన్యంగా పిల్లలందరూ ల్యాప్టాప్లు ఫోన్లకి అడిక్ట్ అయిపోతున్నారు కాబట్టి అలాగే సర్పంచ్ కొడుకు కూడా అలానే అడిక్ట్ అయిపోయారు. అలాగే కొన్ని కోతి పనులు చేసి ల్యాప్టాప్లో వస్తుంటే ఈ కోతి పెట్టిన www.కారడవి.com గురించి చూసి పోలీసులకు సమాచారం ఇచ్చాడు. పోలీసులందరూ ఇది ఎవరు నడుపుతున్నారేమో అని అందులోకి వెళ్ళి చూస్తే ఒక కోతి నడుపుతుంది అని తెలిసింది. కోతికి ఎలా ల్యాప్టాప్ వచ్చింది అని ప్రశ్నల మీద ప్రశ్నలు పోలీసులకే అడుగుతున్నారు. అప్పుడు సర్పంచ్ వాళ్ళ కొడుకు, ఏదైతే ఏమైంది, ఒకసారి ట్రై చేస్తే పోదా అని అడిగాడు. అది చూసిన పోలీసులు సరే అని సర్పంచ్ వివరాలని చెప్పి ఎక్కడున్నాడు అడవిలో అని ప్రశ్నలు అడిగాడు. కోతి మొత్తం చూసి అడవిలో సర్పంచ్ గాలిని ఒక చెక్కకి కట్టేయడం చూసి పోలీసులకి లొకేషన్ షేర్ చేసి, అది చూసిన పోలీసులు కాపాడారో లేదో అనేది మరో ఎపిసోడ్లో మీకు చెప్తాను. ప్లీజ్ లైక్ చేస్తే మీకు 2వ ఎపిసోడ్ కూడా వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీరు మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంటను కూడా మోగించండి.